is my first outing as a playback singer for some other composer. Thank you, Vineet, for the opportunity. I think I did justice to that beautiful song, or I don't know. ఆ పాట కాదు, వేరే పాట. Yeah, actually, I'm a very tiny part of this film also. Just అంటే వినీత్తో కలిసి మ్యూజిక్ అవన్నీ చూసుకుంటున్నాము, టెక్నికల్ పార్ట్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. యా, రేపు రిలీజ్ అవుతుంది అనుకుంటా పాట పేరేంటి, ఏం పెట్టా, సఖియే. యా, తమిళ్లో పరిందేం పెన్నే. పాడాలా, భయపడతారు. ఆటోట్యూన్ లేకుండా ఎట్లా పాడతా, నువ్వు పాడదా. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? వై ఆర్ యూ క్లాపింగ్? Oh, okay, I understood. Okay. కలవా కదవా నా మాటే వినవా నా లిరిక్స్ మర్చిపోయా. సఖియే డైరెక్టర్ సార్ కాలింగ్ మీ బ్రో, సారీ. యా, నో ఆటోట్యూన్, నో రివర్బ్స్. యా, అంతే. శ్రవంతి గారు బాగా చేస్తున్నారని, యాక్టింగ్ బాగానే చేస్తారు మీరు, మ్యాచింగ్. ఓకే, ప్రిపేర్ అయ్యావా? అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. జీవి ప్రకాష్ గారు ఈజ్ మై ఇన్స్పిరేషన్, ఈజ్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ హీస్. కాదు, ఇది కాలేజ్ ఫెస్ట్ అని చెప్పాము, ఎలా ఇస్తారు స్పీచ్లు కాలేజ్ ఫెస్ట్లో? మీరేంటి ఒక సినిమా చేసి హిట్ అయ్యి. నేను కాలేజ్కి వెళ్ళలేదండి. అయ్యయ్యో, ఇంత భయపడుతున్నారేంటి? కాలేజ్లో సింగింగ్ పర్ఫార్మెన్స్ కూడా సరిగ్గా చేయట్లేదు మీరు, కొంచెం అందుకే లిరిక్స్ మర్చిపోతే అమ్మాయి ఎక్కడ పడుతుంది, అంతే కదా. నేర్చుకుంటా ఒకసారి. ఇప్పుడు మార్తాండ్ మౌలి మాట్లాడాక. ఓకే అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ సాయి మార్తాండ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినీత్ ఇంకా సందీప్, కంగ్రాచులేషన్స్. మేము తీసుకుందాం అనుకున్నాము ఫస్ట్ చూసి, కానీ ఈ లోపల వినీత్ ఇంకా సందీప్ తీసుకున్నారు. వెరీ హ్యాపీ. మహా అన్న, కుట్టు సీయో అన్న, వశిష్ఠ గారు, వెంకీ గారు, రవి అన్న, హాయ్ హాయ్ హాయ్. ఫస్ట్ ఈ సినిమా ముట్టకళ్ళకి సాంగ్ చూసినప్పుడు అబ్బాయికి మెసేజ్ పెట్టా, కెన్కి. చాలా బాగా చేశాడు అసలు. చూస్తే డైరెక్టర్ అతనే, రైటర్ అతనే, సింగర్, లిరిసిస్ట్, అన్నీ టాప్ క్లాస్ చేశాడు. మళ్ళీ నాకు మౌలిలాగా అనిపించాడు చూడటానికి. If at all given chance, I'll remake Little Arts in Tamil with you only, bro. Yeah. And also, Meenakshi garu, like, we thought of casting you for Katyayani. Yeah. Anukunnam kudaraledu. It didn't happen. It didn't work. Yeah. ఆల్రెడీ మా టీం చూశారు సినిమా. వినీత్ నాకు తెలుగు వర్షన్ చూపిస్తాడని ఆగాను, కానీ చాలా బాగుందని చెప్పాడు సినిమా. కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ. ఈ సినిమా తమిళ్లో 19th రిలీజ్ అవుతుంది, తెలుగులో 26th రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్లీ రండి, అందరు చూడండి. డెఫినెట్లీ బాగా నచ్చుతుంది ఈ సినిమా. అండ్ సింజిత్కి కంగ్రాచులేషన్స్, ప్లేబ్యాక్ సింగర్ కింద జీవి ప్రకాష్ మ్యూజికల్లో పాడాడు ఫస్ట్ టైం. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్ చాలా బాగుంది యాక్చువల్లీ. యా, ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. ఫస్ట్ సూర్యబాలాజీ మా లిటిల్ ఆర్ట్స్ డిఓపి ఇంట్రడ్యూస్ చేశాడు, కెన్ చూడు ఈ టీజర్ క్రేజీ ఉందని. చూస్తే చాలా చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అండ్ మూవీ మొత్తం చూశాను నేను, చూసి చెప్తున్నా, ఇట్స్ రియలీ గుడ్ ఎంటర్టైనింగ్ ఫిలిం. సో పక్కా తెలుగులో ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది, యూత్ అందరికీ యూత్ ఫిలిం పక్కా ఎంటర్టైన్ చేస్తుంది. యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ యూత్ ఆన్ 26th. అండ్ కంగ్రాట్స్ వినీత్ అండ్ సందీప్. వినీత్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, ఫేస్బుక్ పేజీలు అప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. సో నౌ హీఈస్ ఇన్ టు దిస్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో. ఇట్స్ క్రేజీ ద గ్రోత్. కంగ్రాట్స్ వినీత్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ ఆల్. సింజిత్ పాట పాడాడు. యాక్చువల్లీ నేను పాడదాం అనుకున్నాను, నన్ను మోసం చేశాడు సింజిత్. నా సింగింగ్ స్కిల్స్ మీ అందరికి తెలిసినవే, మంచి కమో బేబీ, యా ఇలాంటివి చూశారు. యా, సో అది కెన్కి పంపించిన తర్వాత ఆయన రిజెక్ట్ చేశాడంట. సారీ,
సింజిత్ మోసం వల్ల నేను పాడలేకపోయాను, లేకపోతే నేనే పాడేవాడిని ఆ సాంగ్. యా, థ్యాంక్ సరే యూ. మౌలి గారు, ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, అందమైన అమ్మాయిలు. సో వాళ్ళ కోసం ఒక పాట డెడికేట్ చేయాలి అంటే ఒక 2 లైన్లు ఏదైనా మీకు నచ్చిన పాట. Come on, baby, you are my girl, yo. Come on, baby. Sorry, if you don't get that, I'm not actually saying that. It's a song from my movie. Yeah, thank you. Andriki Namaskaram, Hare Krishna, Radhe Radhe. Thank you for having me here today. Actually, I can't really speak Tamil or Telugu really well because I'm from North India. Yeah, so I was doing Hindi television. This is my very first movie. And I just want to thank Telugu cinema for giving me this chance. Keep quiet. Yeah. So I'm very excited because our movie was going to release in Tamil, but it is going to release in Telugu as well. So I would just like to thank everyone who's present here today. I'm very happy and very glad to be here. Thanks to the media and everybody who's here. Thanks for being here and supporting us. Telugu cinema has always been supporting a young audience, young talent and young people. So I hope you will support our film also. We are also new. I am new to Telugu cinema. I mean, we are all new to Telugu cinema. So I hope all of you will accept our cinema and our characters. I hope you guys will give all your love and support our film. I'm very happy to be here in Hyderabad. It's my, I guess, second time in Hyderabad. I love the food here. I should mention this. I've been trying food since I'm here, and I really love the food. ఏం తిన్నారు? వాట్స్ యువర్ ఫేవరెట్ డిష్? వాట్స్ యువర్ ఫేవరెట్ డిష్? ఏం తిన్నారు హైదరాబాద్? I had Nalli Ghost biryani. ఓ బిర్యానీ. Yeah, and one rice, achar, and dal. One dish. వెరీ గుడ్. ముద్దపప్పు ఆవకాయ తిన్నారా? ముద్దపప్పు ఆవకాయ. Muddapappu avakai. That was also very tasty. Oh yeah, back to the film. So basically, my character is a foodie character. So that's why I just mentioned this here. Yeah, as I said, I hope you all will love our film. It's coming on March 26th. Do watch it on theaters and let us know. Thank you. చాలా నర్వస్గా ఉంది, బట్ ఐమ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే. మీ అందరికీ ప్రేమకి చాలా థ్యాంక్స్. సో యూత్ మార్చ్ యూత్ ఇస్ రిలీజింగ్ ఆన్ March 26th. So you guys please watch it in theaters. I hope everybody loves the film. So thank you so much. It's my first time in Hyderabad. Thank you so much for your love. And I know my Telugu isn't that good, but you chala manji cinema. So please do watch it in theaters. Thank you. అందరికీ. సో చాలామంది ఉన్నారు, గోపి బ్రో, మహా బ్రో, రవి బ్రో. సో బేసిక్గా యూత్ అనే సినిమా ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ కంటెంట్, ఫస్ట్ ఒక గ్లిమ్స్ అనౌన్స్మెంట్, అక్కడ నుంచి ఏదో వైబ్, సూపర్ వైబ్ ఉన్న స్పేస్లో ఉంది అని చెప్పి మన సూర్య కనెక్ట్ చేశాడు. సో వన్స్ కరుపయ్య బ్రో అండ్ ఆల్ సేమ్. మేము ఇక్కడ ఎలా అయితే సోషల్ మీడియా అండ్ ఆల్ ఇది ఉంది, కరుపయ్య బ్రో ఆల్సో సేమ్. ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు కూడా చాలా కష్టపడి ఈ సినిమాని చాలా ఇష్టంగా తీసుకొచ్చారు. కెన్ వన్ మ్యాన్ షో 26th, 19th చెన్నై మొత్తం షేక్ అయింది, 26th హైదరాబాద్ దాని గురించి మాట్లాడుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన అందరికీ. థ్యాంక్ యూ. టాలీవుడ్ ఫిల్మ్ ఫ్యాటర్నిటీ అందరికీ నా వామ్ విషెస్. నేను 15 yearsలోతో 10th standard నుంచి తెలుగు సినిమా చూస్తూ పెరిగినావు. ముఖ్యంగా సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు వర్క్స్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. సింపుల్ హ్యూమన్ ఇమోషన్స్ని తెలుగు ఫిల్మ్ మేకర్స్ చాలా డీప్గా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఆ స్టైల్ నాకు ఎప్పుడు చాలా స్ట్రాంగ్ సైకాలజికల్ ఇంపాక్ట్ ఇచ్చింది. అదే నమ్మకంతో చెప్పండి, తెలుగు ఆడియన్స్కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. డ్యాన్స్ కావాలా, డ్యాన్స్ అంటే ఉండి, ఫైట్ కావాలా అంటే ఫైట్ ఉండి, సాంగ్స్ కావాలా అంటే సాంగ్స్ ఉన్నాయి, మంచి క్యూట్ ఇమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. మనవాడు కెన్ వచ్చాదు ఎంటర్టైన్ చేయడానికి. ఒక ఫుల్ మస్తీ ఎంటర్టైనర్ ఈ March 28 రామనవమికి మీ ముందుకు రాబోతుంది. March 26.
రవికిరణ్ కోలా గారు, నా సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ రాజావారు రాణి గారు. అండ్ వెంకటేష్ మగా గారు, కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా has changed my perspective on life. So thank you so much for the film Waiting for Raa Bahadur. లిటిల్ ఆర్ట్స్ లాస్ట్ ఇయర్ నా ఫేవరెట్ ఫిల్మ్స్లో ఒకటి. అది మా టీమ్కి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మౌలి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూర్య, థ్యాంక్ యూ ఫర్ అసెంబ్లింగ్ ఆల్ దిస్ ఓవర్ హియర్. అండ్ సింజిత్, థ్యాంక్ యూ ఫర్ సింగింగ్ ఇన్ ఆఫ్ ఫిల్మ్. వశిష్ఠ గారు, మీరు బింబిసారాల క్రియేట్ చేస్తున్న వరల్డ్ నాకు చాలా నచ్చింది. బాస్తో మీరు నెక్స్ట్ ఏమి క్రియేట్ చేస్తానో చూడడానికి చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నావు. అలాగే ఈ సినిమాకి తెలుగు ఆడియన్స్ సెన్సిబిలిటీస్కి మ్యాచ్ అయ్యే విధంగా ప్రజెంట్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టుకున్న ఈటూసి వినీత్ గారు అండ్ సందీప్ గారు నా స్పెషల్ థ్యాంక్స్. చివరిగా ఒక్కడ చెప్పాలి, March 26 రామనవమికి థియేటర్స్లో యూత్ సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్గివ్ మీ ఫర్ మై తెలుగు ప్రొనౌన్సియేషన్. ఐ జస్ట్ ట్రై టు బీ ఏ తెలుగు పీపుల్ అమాంగ్ యూ. అండ్ ఐ లవ్ తెలుగు ఆడియన్స్ సో మచ్. దే సెలబ్రేట్ ఫిల్మ్స్ హియర్. And I am so excited to hear what Telugu audience has to say about youth. Thank you so much. వినీత్ అండ్ సందీప్, ఆల్ ద వెరీ బెస్ట్. వాళ్ళు పాపం అన్ని సినిమాని వెనకాల నుండి బాగా పుష్ చేస్తారండి. అండ్ ఐఎమ్ హ్యాపీ దే టుక్ దిస్ స్టెప్. అండ్ కెనన్ గ్యాంగ్ చాలా పెద్ద గ్యాంగ్ ఉంది. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. యాక్చువల్లీ ఐ హ్యావ్ స్మాల్ కనెక్షన్. బేసికలీ నేను సుందరాకాండకి ఐ థాట్ ఆఫ్ casting మీనాక్షి, జస్ట్ లైక్ లిటిల్ హార్ట్స్. I even sent you synopsis. You're busy in some other film. So anyways, welcome to the whole cinema here. So I think you are gonna kill it. Naku chala I loved everything. I loved your vibe in the song. More than acting, I loved the way you sang, bro. ఆగో చూసి చెప్పాలి కదా ఎవరన్నా. సో యా, అండ్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే నేను ఇక్కడ చాలా మంది కలవలేదు, ఇదే ఫస్ట్ టైం కలవడం. వశిష్ఠ అన్న థ్యాంక్ యూ, కొలా బ్రో థ్యాంక్ యూ, వెంకటేష్ బ్రో థ్యాంక్స్. సో ఐ మెట్ ఆల్ ఆఫ్ దెమ్ హియర్ ఓన్లీ. సో చాలా హ్యాపీగా ఉంది మీటింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ బ్రో కాశిప్ బ్రో, ఆల్ ది వెరీ బెస్ట్. జనరల్లీ ఇలాంటి ఒక యంగ్ టీమ్ ఒక సినిమా తీసినప్పుడు వీళ్ళు ఏదో కొత్త ప్రయత్నం చేశారు, అందరూ ఎంకరేజ్ చేయండి అని అడుగుతాము. బట్ వీళ్ళ ట్రైలరు, వీళ్ళ సాంగ్స్ అలాంటి స్పేస్లో లేవు. ఫుల్ పైసా వసూలు సినిమా తీసినట్టు తెలుస్తుంది. నేను కూడా 26th రోజు ఫస్ట్ మార్నింగ్ షో టికెట్ కొనుక్కొని చూసి ఎంటర్టైన్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ కెన్ అండ్ గ్యాంగ్. ఇంకా వినీత్ అండ్ సందీప్ ఇప్పటివరకు స్టేజ్ కింద అన్ని ఈవెంట్స్కి స్టేజ్ కింద నుంచొని అన్న ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారు. ఈరోజు వాళ్ళిద్దరు ఇక్కడ నుంచి షవర్ అవుతూ ఉంటే మజా వచ్చింది చూడడానికి. బట్ వాళ్ళిద్దరూ దీని వెనకాల ఉన్న జర్నీ మొత్తం నాకు తెలుసు, ఎందుకంటే వి స్టార్టెడ్ టుగెదర్. రాజావారు రాణి గారితోనే హౌస్ఫుల్ డిజిటల్ స్టార్ట్ అయింది. వాళ్ళ జర్నీని చాలా దగ్గర నుంచి చూశాను. ఈరోజు E2C టాకీస్తో వాళ్ళు ఈ ఫిల్మ్ని తెలుగులోకి తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. కంగ్రాచులేషన్స్. చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నేను సురాజ్ వెంజారమూడ్. సినిమాలను గొప్పగా ఆదరిస్తున్న మీ ముందు రావడానికి, మిమ్మల్ని కలవడానికి అవసరం దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. యూత్ సినిమా ನನ್ನ మొదటి తెలుగు సినిమాలలో నాకు చాలా ఇష్టం. తెలుగు ఆర్టిస్టులంతా కూడా చాలా ఇష్టం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, బాలయ్య గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, వీళ్ళందరికీ నేను అభిమానిని. తెలుగు డైరెక్టర్స్ మీద కూడా నాకు చాలా అభిమానం. ఎస్పెషలీ డైరెక్టర్ సుకుమార్ గారు, రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు. యూత్ సినిమా March 26కి రిలీజ్ అవుతుంది. రియల్ లైఫ్లో జరుగుతున్న చాలా విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇది యూత్కి చాలా నచ్చుతాయి, ఫ్యామిలీకి చాలా నచ్చుతాయి. థియేటర్లో యూత్ సినిమా చూసి మీ ప్రేమాన్ని తెలియచేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలుగులో నీ మాటలు చెప్పడానికి నేను చాలా కష్టపడ్డాను. బట్ ఐ లవ్ దిస్. సినిమాను ఇంతగా ప్రేమిస్తున్న తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ న్యూ జనరేషన్ డైరెక్టర్స్.
థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఆల్. Good evening, and first of all, youth team members అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ తమిళ్లో గ్రేట్ రిపోర్ట్ వచ్చింది. కంగ్రాట్స్ కెవిన్ అండ్ గ్యాంగ్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ యూత్. సో చాలా సంవత్సరాలు అయింది. ఐ థింక్ లిటిల్ హార్ట్స్తో అది మళ్ళీ స్టార్ట్ అయింది తెలుగులో. చాలా సంవత్సరాల క్రితం చిత్రం, నువ్వు నేను, ఇట్లా తేజ గారి సినిమాలు, దే యూస్ టు అడ్రస్ ద లవ్ స్టోరీస్ ఇన్ ద యూత్, యంగ్ లవ్ స్టోరీస్ని అడ్రస్ చేస్తుండేవాళ్ళు అండ్ ఆ స్టోరీస్ చెప్తుండేవాళ్ళు. ఐ థింక్ మధ్యలో ఎక్కడో ఆ ట్రెండ్ మిస్ అయింది. ఐ థింక్ లిటిల్ హార్ట్స్ అండ్ నవ్ యూత్ విల్ కంటిన్యూ దట్ ట్రెండ్ అండ్ bring us what's going on in the love stories of young people. I think అది మనం జెన్జీ అని చెప్పేసి మనం చాలా పేర్లు పెట్టేస్తున్నాం వాళ్ళకి. ఐ థింక్ దే ఆర్ ఆల్సో వాళ్ళ ఎమోషన్స్ కూడా ఐ మీన్ లైక్ చాలా టెక్స్చర్డ్, అంటే చాలా లేయర్డ్ ఎమోషన్స్ ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. ఐ థింక్ మనం చేసిన మన జనరేషన్స్ చేసిన తప్పులన్నీ జెన్జీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు శిక్షలు అని అనిపిస్తుంది నాకు. సో లెట్స్ సీ వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్న లవ్ స్టోరీస్లో ఏం జరుగుతుందో త్రూ దీస్ ఫిల్మ్స్ మనం చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సురాజ్ చేటా, ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సురాజ్ గారు. తోండు ముద్దలం దుఃఖసాక్ష్యం, వెన్ ఐ వాచ్ దట్ ఫిల్మ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ యాక్టర్. అండ్ దెన్ ఆండ్రాయిడ్ కుంజప్ప అని మనం కోవిడ్ అప్పుడు చాలామంది చూసాం కదా. సో హీ ఈస్ ద వన్ ఇన్ దట్ ఫిలిం. అండ్ ఆల్సో ఆయన వేరియస్ అదర్ మలయాళం ఫిల్మ్స్ కూడా మీరు చూడకపోతే చూడండి. ఈజ్ అ గ్రేట్ యాక్టర్ అండ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ ఇన్ హైదరాబాద్ టుడే. అండ్ ఆల్సో మీనాక్షి, ఐ మీన్ లైక్ everyone was saying, I'm also saying. So, actually, you rejected one of my scripts, So, yeah, I think everyone, అందరూ క్యాస్ట్ చేయడానికి ట్రై చేశారంటే ఆమెలో ఏదో ఉంది. కాబట్టి ఇక మీదట తెలుగు సినిమాలు, తెలుగు స్క్రిప్ట్స్, ఐ మీన్ లైక్ ఐ విష్ యూ వోంట్ రిజెక్ట్ తెలుగు ఫిల్మ్ స్క్రిప్ట్స్ గోయింగ్ ఫార్వర్డ్. డెఫినెట్లీ సార్. ఈ ట్రైలర్ ఫస్ట్ చూసినప్పుడు రేపు భలే ఉందిరా ఈ సినిమా, ఇది ఎవరు చేస్తారు తెలుగులో అన్నప్పుడు వినీత్కి నాకు డిస్కషన్, అన్న నేనే చేశాను అన్నాడు. పెద్ద షాక్ ఇచ్చాడు ఫస్ట్ నాకు. ఆ తర్వాత సినిమా చూపించాడు. సినిమా చూసిన తర్వాత అసలు సూపర్ డేషన్ అనుకున్నాం. సినిమా అయితే అదిరిపోయింది. ఒకప్పుడు ఇందాక బ్రో చెప్పినట్టు చిత్రం అవ్వచ్చు, ఇవన్నీ మేము ఎంజాయ్ చేసాం స్కూల్ డేస్లో. ఆ తర్వాత హ్యాపీ డేస్ ఎంత ఎంజాయ్ చేసామో ఈ సినిమాని ఇప్పుడు జనరేషన్ అంత ఎంజాయ్ చేస్తారు. అలాగే వినీత్ బ్యాక్ ఎండ్ నుండి సినిమా ప్రమోషన్స్ మా అందరికీ చెప్తుంటాడు, అలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి అని చెప్పి. ఫస్ట్ ఇది చాలా హ్యాపీగా ఉన్న విషయం ఏంటంటే తన మాట్లాడిన టెన్షన్ ఫీల్ అయ్యాడు కదా, అది కొంచెం సాటిస్ఫై అయింది. చెప్పడం ఈజీగా మాట్లాడడం కష్టం అని. అండ్ కెన్ సినిమా చూసినప్పుడు 2 కార్డ్స్ అండి టైటిల్ కార్డ్స్లో. కెన్ అండ్ గ్యాంగ్ అని కార్డ్ వేసాడు. అంటే పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి అతను క్రెడిట్ ఇచ్చాడు. సూపర్ బ్రో, కంగ్రాచులేషన్స్. అండ్ సినిమా లాస్ట్లో క్రెడిట్ వేసాడు, ఈ ఫిలిం డెడికేటెడ్ టు ఆల్ పేరెంట్స్ అని. ఎందుకంటే మీ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ సురాజ్ సార్ చేట చింపి ఆరేశారు అసలు. సినిమా చూసిన తర్వాత ఈజ్ ద వన్ ఆఫ్ ద హీరో అండి ఆ సినిమాకైనా. అంత బాగా చేశారు. అండ్ 3 హీరోయిన్స్ చాలా బాగా చేశారు. సో అండ్ కెన్ పాటలు తనే రాశాడు, పాటలు తనే పాడాడు, డైరెక్షన్ తనే చేశాడు, యాక్టింగ్ తనే చేశాడు, అన్నీ తనే చేశాడు. అండ్ ఈ సినిమాని 1 మ్యాన్ షో కింద నిలబెట్టాడు. కెమెరా మొత్తం అవర్ పనుల. ఓ లైట్ తిరిగాదా, ఓకే నెక్స్ట్ సినిమాకి అది కూడా చేస్తాడు. అండ్ వినీత్ ఫోన్ చేసి చెప్పినప్పుడు ఈవెంట్ ఎలా చేస్తామంటే ఫ్రెషర్స్ పార్టీ అన్నాడు. ఓకే ఏదో బాగుంది, సో ఫ్రెషర్స్ అంతా కలవచ్చు కదా అనుకున్నాం. సో సీనియర్స్ జూనియర్స్ కాకుండా +1 +2 బ్యాచ్ అనుకోండి. సో +2 బ్యాచ్ ర్యాగింగ్ చేయొచ్చు కదా, పర్మిషన్ ఉందా? సో ర్యాగింగ్ కింద కెన్ ప్లీజ్, ஸோ நான் உங்களை ரேகிங் பண்ணுறேன். படத்தில் நீங்கள் ஒரு இது பண்ணீங்க, 3 படத்தில் தனுஷ் மாதிரி அந்த பொண்ணு கேட்டோன்னே பண்ணீங்களா, ஒரு வாட் பண்ண முடியுமா? அசல்
అసలు ఆ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ చేసింది, మామూలు కాదు. అంటే అమ్మాయి అడిగితేనే చేస్తారంటే అమ్మాయితో అడిగిస్తాను. வேணாவா நீங்கள் பண்ணுறியா? సౌండ్ పొండుమా. సూపర్ అసలు. కంగ్రాచులేషన్స్ బ్రో అండ్ వెల్కమ్ టు తెలుగు. అండ్ ఈ సినిమా 19th మనకి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. సో ఆంధ్ర ప్రేక్షకులందరూ దాన్ని సూపర్ హిట్ చేసి అదే వైపుతో 26th మా ఈ సినిమాను కూడా సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా హౌస్ఫుల్ డిజిటల్ మీడియా కాబట్టి మొత్తాన్ని హౌస్ఫుల్ కలెక్షన్స్ అన్ని వినీతికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. அண்ணா அக்கா அந்தரிக்கு நமஸ்காரம். சாரி எல்லாருக்கும் வந்து யூ மைட் பி கெட்டிங் ஃபோன்ஸ் ஃப்ரம் யுவர் ஃபேமிலி. கோகோனட் இஸ் நாட் தேர், வி ஹவ் டு மேக் கோகோனட் சட்னி. 9 o'clock இட்ஸ் டின்னர் டைம். ஸோ ஐ எம் வெரி சாரி ஃபார் த டிலே. பட் ஐ ரியலி வாண்ட் டு தேங்க் எவ்ரி ஒன் ஹூ ஸ்டாண்டிங் ஆன் த ஸ்டேஜ் பிகாஸ் nowadays supporting itself is very hard from many people. But us coming from Chennai and supporting here, people supporting us from Hyderabad is such a big thing. Thank you so much for all the directors who came here. And I really want to talk about Little Arts team because when I was writing the script, there was many doubts. Enna first film hero nadigirom, director nadigirom. So how will it be? Will people see? Will people actually buy the film? Because everything was a very big stress. But at that particular point of time, when Little Art got released, it was the only hope that gave me, and that was the confidence I made my film. Thank you so much, Little Arts team. It was a great thing for me. And thank you so much for coming here, Sai Marthandanna, Mauli bro, and mainly Surya Anna. Surya Anna is the main reason for our film to be in Telugu right here. Thank you so much. Vati film la, I mean Sir film la, I was assistant director. I really want to thank my director Venki Atluri sir. Thank you so much sir. You taught me many things and that's why I am here. Thank you so much. And I can't I can't thank all you individually, but thank you so much for all the directors. It means a lot to me. And I really want to thank Sandeep Anna and Vinith Anna for believing us, because we are also newcomers from Chennai and you are doing first thing, and that too a very big thing. You are believing us. Thank you so much for that, and we will always be grateful for all that. And I prepared many things but I forgot bro, many things. They spoke in Telugu and they scored. Now I don't know what to do, but mainly thank you Meenakshi for accepting my film. That's a very big thing. Now I really understand how big heroines are acting in my film. So it's very privileged and grateful to have you on that. Okay. Thank you all the other heroines as well. And March 26th our film is getting released in Telugu. So please do watch the film. Please do support us. It's going to be an entertainer for everyone. Life la, whoever has depression or stress or whatever it is, don't worry. Youth is there on 26th. You can come, laugh, and at least think about your father and mother for a while after the film gets over. So I hope everybody will be watching our film. And sorry bro, I'm very weak in now I'm learning Telugu, so I'm very sorry. But one thing I want to just tell in Telugu language, I want to say, you blank H bro. Sorry bro. I want to say, entertainment gotram, youth ni theaters ki teppinche nakshatram. Thank you so much. Thank you. For more videos like this, subscribe Big TV channel.